బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్ లేశారు. అల్లు అర్జున్ ఇష్యూపై పవన్ కామెంట్స్ చేయడంతో ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంఘటన జరిగి 27 రోజుల తర్వాత నోరు మెలిపి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా సంచలనంగా మారింది. తన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేశారు అంబటి. ఒక్కసారి ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సంఘటన జరిగి 27 రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అంటూ పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి చిట్చాట్లో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్కి ఇప్పుడు అంబటి రాంబాబు సెటైరికల్గా ఆయన మాట్లాడిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. సంఘటన జరిగి 27 రోజులైంది. ఆ తర్వాత నోరు మెదిపి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకునేందుకు సంతోషం అంటూ పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ దాదాపు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్స్గా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు ఆంధ్రప్రదేశ్ రైట్, మరి కాసేపట్లో రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ మీద ఆయన ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఇండైరెక్ట్గా కొన్ని ట్వీట్లు చేసిన సందర్భాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక అవి కాస్త సెన్సేషనల్గా మారిన సందర్భం కింద చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ అంశం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు చిట్చాట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలోని అంబటి రాంబాబు చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. మరి ముఖ్యంగా ముందే కొంచెం వెళ్ళుంటే కనుక ఈ సీరియస్నెస్ అనేది సీరియస్నెస్ తగ్గుండేది. రేవంత్ ప్లేస్లో తరుణ అదే చేసావని అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే దానికి సంబంధించి ఆయన చిట్చాట్లో మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ పెద్దగా లేదని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జన సైనికులు ఈ ట్వీట్కి రిప్లై ఇస్తున్న సిచ్యువేషన్. ఒకసారి మీరు కిందకి కామెంట్స్ చూసే ప్రయత్నం చేస్తే కనుక అంబటి రాంబాబుని పవన్ కళ్యాణ్కి రిప్లై ఇస్తూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఇలా జన సైనికులు ఒక్కసారిగా రంగంలోకి దిగిన సందర్భాన్ని చెప్పుకోవాలి. జన సైనికులు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీరందరూ కూడా కమెంట్ చేస్తున్న సిచ్యువేషన్. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన చిట్చాట్ తర్వాత దాని నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేసినట్టు భావించాలా? ఎటువంటి డిస్కషన్ కావచ్చు, ఎటువంటి చర్చ జరుగుతోంది పొలిటికల్ వర్గాల్లో? ఉదయం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ తర్వాత పొలిటికల్ గా చర్చ జరుగుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటి చిట్చాట్లో చేసిన వ్యాఖ్యల మీద రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఘటన జరిగినటువంటి 27 రోజుల తర్వాత నోరు మెరిపి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టినందుకు సంతోషం అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం కొంత కీలక చర్చకైతే దారిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఓవరాల్ గా అంటే ఇష్యూ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలుస్తారు, పరామర్శ చేస్తారు, అదే అల్లు అర్జున్ కి అండగా నిలబడతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవలేదు, ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఈ రోజు చిట్ చాట్ సందర్భంగా అడిగిన ప్రశ్నకైనా చాలా వివరంగా ఎందుకు అంటే అటు రేవంత్ రెడ్డికి సంబంధించి కానీ ఇటు అల్లు అర్జున్ సంబంధించిన వ్యవహారంలో అటు అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి క్లియర్ గా మాట్లాడిన సందర్భంలో దాని మీద కౌంటర్ చేస్తూ ఈ రోజు అంబటి రాంబాబు ఎట్లా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 27 రోజుల తర్వాత స్పందించి నోరు మెదిపి నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారంటూ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన సెటైర్ వేసినటువంటి పరిస్థితి. అయితే దీని మీద జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఉదయం దీని గురించి ఖచ్చితంగా అంబటి రాంబాబు రియాక్ట్ అవుతారని అనుకున్నాము. దానికి అనుగుణంగా అంబటి రాంబాబు
రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అల్లు అర్జున్ వ్యవహారం మీద వరుసగా స్పందిస్తున్న అంబటి రాంబాబు ఈ రోజు పవన్ కళ్యాణ్ చిట్ చాట్ మీద కూడా స్పందించారు. ముఖ్యంగా బయటకు వచ్చినారంటే ఆయన ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఇప్పుడు కావాలని మాట్లాడి ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారనే ఉద్దేశం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడారనే విధంగా అల్లు అర్జున్ అయితే అంబటి రాంబాబు అయితే కామెంట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సంజయ్ థియేటర్ వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి గురించి అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయంలో ఘటన మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే కొంత అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇద్దరికి కూడా కొంత బ్యాలెన్స్ చేసే విధంగానే అల్లు అర్జున్ మాట్లాడే ఒక చర్చ అయితే నడుస్తుంది. మీరు అన్నట్టుగా ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా చర్చ జరిగింది అల్లు అర్జున్ అంశానికి సంబంధించి. అంబటి రాంబాబు ట్వీట్స్ ను కనుక మీరు గమనిస్తే, మరి ముఖ్యంగా ఇష్యూ మొదటి నుంచి కూడా ఆయన ట్వీట్ చేసుకొచ్చిన సందర్భం ఉంది. ఇష్యూ మొదటి నుంచి కూడా మాట్లాడాలంటూ కొన్ని సందర్భాలు ఆయన ట్వీట్ చేస్తే కనుక ఇదే ఇన్ఫాక్ట్ అర్జున్ నివాసంపై దాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలంటూ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దాంతోపాటు బన్నీని బంధిస్తే గబ్బర్ సింగ్ గమ్మున్నాడు ఎందుకు అంటూ కూడా గతంలో ఆయన చేసిన ట్వీట్ ఉంది. ఇలా చాలా సందర్భాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అంటూ ఆయన ఆ ట్వీట్ని ఫస్ట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ బన్నీని బంధిస్తే గబ్బర్ సింగ్ గమ్మునున్నాడు ఎందుకు అంటూ మరొక ట్వీట్ చేశారు. అలా చూసుకుంటే కనుక అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి ట్వీట్ చేస్తున్న సందర్భం ఉందనే చెప్పుకోవాలి. కానీ అక్కడ అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు చేసిన ట్వీట్ కనుక మీరు గమనిస్తే కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ఇది. సంఘటన జరిగి 27 రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజస్వరూపాన్ని బయట పెట్టినందుకు సంతోషం అంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ట్యాగ్ చేశారు. ఆ తర్వాత ఇప్పటికీ దాదాపుగా 86,000 మంది ఇప్పటికీ ట్వీట్ని చూసారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ట్యాగ్ చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీని మీద జన సైనికులు ఎలా రియాక్ట్ కాబోతున్నారు, దాంతోపాటు జనసేన రియాక్ట్ కాబోతోంది, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా రియాక్ట్ కాబోతున్నారు, ఇప్పటికీ ఆయన ఎక్కడికి వెళుతున్నా సరే ఓజీ అంటూ ఆయన్ని సంబోధిస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. ఓజీ అంటూ ఆయనకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఓజీ ఫీవర్ కంటిన్యూ అవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీని మీద ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి, జనసేన ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.